వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పల్లెటూరు సంధ్య అనమాట. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరంతా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకున్నాండి. మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేము ఇక్కడ కానొస్తుంది కదా, ఇక్కడ చూడండి. ఇవి వచ్చేసి గుంటలు అండి. గుంటల కాడ కాపలు ఉండమని చెప్పాం కదా ఫ్రెండ్స్. అప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీకు రొయ్యలు అయితే చూపించామండి. ఇప్పుడైతే ఎంత పెద్దగా అనేది ఏందనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా ఈ గుంట వరకు అయితే రేపైతే పడతారండి. కాకపోతే రొయ్యలు ఎంత పెద్ద అయినాయి ఏందనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాం ఫ్రెండ్స్. రండి చూద్దాం ఎలా ఉంటాయి అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. రండి. అంటే సైజా ఇక్కడ అక్కడ మొత్తం ఉంటాయండి. ఇక్కడ ఒక 10 దాకా ఉంటాయండి. రొయ్యల సైజ్ చూపిస్తావా వాళ్ళకి? రొయ్యల సైజా? అది గుంట్లకు వచ్చేసి 5 మంది అండి ఇక్కడ ఉండేది. 5 కుటుంబాలు అయితే ఉంటాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నెల్లూరులో అయితే ఉన్నాం మనం అయితే ఇప్పుడైతే. రండి, ఇక్కడనే నెల్లూరులో 3 నెలలు ఇక్కడనే ఉన్నామండి. కాకపోతే ఇంకా ఇక్కడికి వస్తూ అక్కడికి పోతూ ఆలగడ్డకి వెళ్తూ మళ్ళీ ఇక్కడికి వస్తూ అట్లా ఉన్నాం ఫ్రెండ్స్. రండి, 3 నెలల కల్లా పట్టేస్తారండి ఇక్కడ. కాకపోతే ఇప్పుడు మాకైతే కౌంట్ అనేది ఎంత మనకు కౌంట్ వచ్చింది? 70 కౌంట్. మీ అక్కకి అది వచ్చింది. అక్క వాళ్ళకే 70 కౌంట్. ఇక్కడ మా వదిన వాళ్ళ గుంటకైతే 70 అయితే కౌంటింగ్ అయితే వచ్చేసిందండి. కౌంటింగ్ 70 వచ్చేస్తే ఇక్కడ రొయ్యలు అయితే పట్టేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు వచ్చేసి రొయ్యలు అనేది పెద్దగా ఉంటాయి, అందుకని పట్టేస్తారండి. దీనిలో చూపిద్దామా? చూపి. కానీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మీకైతే అంత నలకంత ఉన్నాయి. ఇప్పుడు ఎంత పెద్దగా అయినాయి అనేది మీరే చూద్దురండి. చిన్నగా బా ఫ్రెండ్స్, ఇవి సంబాలు వేసినారు ఇక్కడ. కానీ ఈ సంబాలు ఎందుకు అనుకుంటున్నారేమో, ఇక్కడ మేత ఇక్కడ సంబాల మీద వచ్చి రొయ్య ఎంత సైజ్ అయింది, రొయ్య తింటుందా లేదా మేత అని చెక్ చేయనికండి ఈ సంబాలు ఇక్కడ వేసింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ నుంచి చాలా పొడుగు ఉన్నాయి చూడండి. నాకు కాకపోతే కళ్ళు తిరుగుతాయి. కానీ ఇది ఎంత లోతుంది? ఇక్కడ మనిషి లోతు ఉంటుంది. ఇదైతే మనిషిలోతే ఉందండి. కాకపోతే అక్కడ మేము ఉండే గుంటలలో అక్కడ పక్కకే మొత్తం ఒకటే లైను. కానీ మాది 4వ నెంబరు 3వ నెంబర్ అండి. అక్కడైతే మనిషి మునిగిపోతాడు. ఇంకా స్తంభం లోతు ఉంటుంది కదా. స్తంభం లోతు మనిషి మీద లోతు ఉంటుంది అంతే. చూడండి ఫ్రెండ్స్, చాలా లోతు ఉంటుంది. కానీ నేనైతే మునిగిపోతా. మా ఆయనకే ఇక్కడ దాకా వస్తాయండి. ఇంకా ఇక్కడ ఉంది కదా, ఇక్కడైతే లోతు ఎక్కువ ఉంటుంది కదా. స్తంభాలకి అయితే లోతు ఉంటుంది. చూపిస్తాను మీకు. నాకు దడ పడుతుంది, దడ అంటే ఒక కళ్ళు తిరుగుతాయండి నాకు. అందుకని నేను చిన్నగా ఇప్పుడైతే చూపిస్తాను మీకు. ఇక్కడ వేస్తున్నారు కదా ఈ కాడు. ఎందుకంటే అదేనండి, దాన్ని ఏమంటారు, చెట్రీ అని అంటారు ఫ్రెండ్స్. ఆ చెట్లు అయితే మనకి మేత తిన్నదా లేదంటే లేవా అనేది రొయ్యలు ఇప్పుడైతే మనం చూస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నిదానంగా తీస్తున్నా. అదిగో చూడండి వస్తున్నాయి రొయ్యలు అయితే. ఇప్పుడు ఎంత సైజ్ అయినాయి, ఎంత మైన అయినాయి అనేది మీకు కనపడతాయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత లావ్ అయినాయి చూడండి. చాలా లావ్ అయిపోయినాయి కదా. చూడండి మేత ఇక్కడ కానొస్తుందా మీకు? ఇక్కడ మేత తిన్నాయా లేదనేది మీకు కనపడతాయండి. చూడండి ఎంత ఎగిరిపోతున్నాయి మొత్తం. చూడండి ఫ్రెండ్స్ ఎంత లావ్ అయినాయో. ఇది అనేది 70 కౌంట్ అని అంటారు ఫ్రెండ్స్. ఇంత లావ్ అయితే అప్పుడు ఓనర్ కూడా చాలా లాభం వస్తుంది ఇంత లావ్ అయితే సైజు. చూడండి, అంటే ఆయన మందులు వేసి దీలకు ఇంకా మేతలు మొత్తం అన్ని దానికి ఖర్చులకు పోవంగా ఆయనకు అంత ఇంతో లాభం వస్తుందండి దీని మీద. ఇంత లాభం అయితే అది చూడండి ఎలా ఎగురుతున్నాయో. చూడండి ఫ్రెండ్స్, మేత తినిందా లేదనేది తల భాగాన్ని అయితే మీకు కనబడుతుందండి నల్లగా. ఇక్కడైతే మేత అయితే తిన్నాయండి ఇవి.
చూడండి ఎంత లావు అయినాయో. 3 నెలలు అవుతుందండి కదా, 3వ నెల వెళ్ళి 4వ నెల పడుతుంది నెలకు. చాలా పెద్దగా అయిపోయినాయి ఫ్రెండ్స్. నేనైతే పట్టుకోవాలని ట్రై చేస్తామా, రొయ్యలు పట్టేటోళ్ళము ఏంది మనం పట్టలేమా? గట్టిగా పట్టుకో, ఓహదా కొడుతుంది చూడండి. చూడండి పట్టుకున్నా. ఏంది మనం 24 గంటలకు నీళ్ళల్లో మునిగి ఏమైనా చేపలు రొయ్యలు పట్టుకుంటే వాళ్ళం, పట్టుకోలేకపోతే ఎందుకు ఇంకా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ ఆపోస్తుంది కదా మేత తిన్నట్టుగా. ఇదిగో అక్కడ కాదు మేత ఆపించేది, ఇక్కడ కాదా? ఎక్కడ మరి? ఇక్కడ నడ్డిప్ మీద. అదిగో నల్లసారా చూడండి, ఇదిగో నల్లసార అయితే మేత తిన్నట్టు ఇక్కడైతే ఆపోస్తుందంట. చూడండి, నేను ఇక్కడ అనుకున్నా కానీ ఇక్కడ అంట. చూడండి ఎగిరిపోతున్నాయి కింద. చూడండి ఫ్రెండ్స్ ఎంత లావేనాయో. ఎక్కువసేపు పెట్టపక చచ్చిపోతాయి అంట ఇవి బయట ఉంటే ఎక్కువసేపు. దింపు నీళ్ళకి ఇప్పటికే ఒళ్ళారిపోయింది. ఒళ్ళు ఆరిపోయిందంట. చూడండి, ఎక్కువసేపు అయితే గట్టిగా అయితే ఉండకూడదండి, చనిపోతాయి. చూడండి మొత్తం ఎలా పడిపోయాయో చేపటికి. బతికినాయి చూడండి ఎలా పడిపోయినాయో. అవును, గాలి తగలక వాళ్ళకి నీళ్ళు లేకలే. గాలి ఏం ఉల్లారిపోతే చచ్చిపోతాయి. ఉల్లారిపోతే చచ్చిపోద్దా? దింపు రోజు దింపు. చూడండి ఫ్రెండ్స్, ఉల్లారిపోతే చచ్చిపోతాయి అంట ఇవి. చూడండి ఎలా ఉన్నాయో. ఆక్సిజన్ లేస్తాయి, ఊపిరి పీల్చుకుంటాయి నీళ్ళల్లో కదా. లేసలా నిజమే. మా ఆయన ఇక్కడ చిన్నప్పటి దీల మీద గుంట్ల మీద ఉండి సాకి బాగా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. అవి ఎలా ఉంటాయి, ఏంది, ఎలా బతుకుతాయి, ఎలా చనిపోతాయి, దానికి ఊపిరి తగిలితే చనిపోతాయా లేదంటే ఊపిరి ఆడకపోతే చనిపోతాయి అనేది మా ఆయనకు బాగా తెలుసు అండి. చూడండి, ఎందుకంటే చిన్నప్పటి ఇక్కడ మెదిగినాడు అండి. చూడండి ఫ్రెండ్స్, దీనైతే ఇప్పుడైతే మేమైతే వదులుతున్నామండి. చూడండి, నీళ్ళకైతే వదిలేస్తున్నాం. ఇంకా అవి బయట ఎక్కువసేపు ఉంటే చనిపోతాయి ఫ్రెండ్స్, అందుకని అలా వదులుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఎన్ని గుంటలు ఉన్నాయి? మొత్తం 10 గుంటలు అని చెప్పే కదండి. అదేనండి, మా ఓనర్కి అయితే సన్నగా మరి ఎంతమైన సన్న రొయ్యలు అయితే ఒకవేళ చనిపోయినా ఆయనకైతే లాభం అయితే రాదండి. ఎందుకంటే అంత లాభం అయితే కానీ ఇక్కడ లాభం వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మొత్తం ఇక్కడ వచ్చేసి 10 గుంటలు అండి. చూసి ఇక్కడ చూడండి, లాస్ట్ వరకు అయితే అక్కడి నుంచి ఇక్కడ లాస్ట్ వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం 5 కుటుంబం అని చెప్పే కదండి. చూడండి, 1 2 3 4 అని నెంబర్ల ప్రకారంగా గుంటలు అయితే ఇక్కడైతే బాగా చేసి పెట్టినారు ఫ్రెండ్స్ మా ఓనర్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఒక మంచి వీడియోతో అయితే మీ ముందు ఉంటామండి. ఓకే, బాయ్.